అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. సంక్రాంతికి రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం ముందడుగు వేయబోతోంది. రైతు భరోసా విధి విధానాలపై చర్చించింది కేబినెట్ సబ్ కమిటీ. భూమిపై ఎంత సీలింగ్ పెట్టాలనే దానిపై ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు. 5, 7.5 లేదా 10 ఎకరాల లిమిట్ పెట్టాలని ప్రతిపాదనలు చేసింది. ఇక 5 ఎకరాలకే సీలింగ్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా రైతు భరోసా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. రైతు పేరు, గ్రామం, మండలం, జిల్లా, పట్టాదారు, పాస్ పుస్తకం, అలాగే ఫోన్ నంబర్ వివరాలతో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టే యోచనలో సర్కార్ ఉంది. వెబ్సైట్తో పాటు ప్రత్యేక యాప్ తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. యాప్ ద్వారా రైతు భరోసాకు అప్లై చేసుకునే రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు గుర్తించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇక రైతు భరోసా కోసం తెలంగాణ రైతాంగం ఎదురుచూస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సంక్రాంతి తర్వాత నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. దీనిపై కొంత వివాదం నడిచిన నేపథ్యంలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అనే అంశాలపై 4 మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. సచివాలయంలో రైతు భరోసాపై మంత్రుల సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్తామంటూ చెప్పారు ఆయన. సమావేశంలో భట్టితో పాటు మంత్రులు తుమ్మల, అలాగే శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందించేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై 2 గంటల పాటు మంత్రులు చర్చించారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా అందించిన తీరు, కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారుల నుంచి సేకరించిన సమాచారంపై మంత్రులు కసరత్తు చేశారు. ఇక రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించామన్నారు. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ కింద 2 నెలల వ్యవధిలోనే 21,000 కోట్ల నగదును రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లుగా ఉప ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతుల సంక్షేమాన్ని కృషి చేసేందుకు వ్యవసాయ కమిషన్ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే రైతు వేదికలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం రైతు నేస్తం అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టిందని చెప్తున్నారు. సో మొత్తం మీద రైతు భరోసాకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యంగా ఆన్లైన్లో అప్లై చేసుకునే విధంగా ఈసారి రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలు రూపొందించబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ ఫీల్డ్ సర్వే సంబంధించి సబ్ కమిటీ చర్చించింది. సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ చేయబోతున్నారు. ఇక పక్కదారి పట్టకుండా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. గుట్టలు, రోడ్లకు కాకుండా సాగు భూములకే అందేలా చర్యలు తీసుకోబోతున్నారు. అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చిన సలహాలు కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక సీలింగ్పై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటుంది సబ్ కమిటీ. రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి టెక్నాలజీ సాయాన్నే వాడాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలనే ప్రతిపాదనపై ఆలోచిస్తుంది. మొత్తం మీద ఈసారి ఆన్లైన్ అప్లికేషన్లు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. తద్వారా వృధాను అరికట్టవచ్చు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద రైతు భరోసాకు సంబంధించి అయితే ప్రభుత్వం వెబ్సైట్ లేదా యాప్ను తీసుకొచ్చే ఆలోచన కనిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. గతంలో మాదిరిగా రైతు భరోసాకు సంబంధించి చాలా పకడ్బందీగా ఈసారి ఏర్పాట్లు చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద రైతు ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి భట్టి విక్రమార్క అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశమైంది. ఇక సంక్రాంతి తర్వాత పంపిణీ చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో విధి విధానాలను ఫైనల్ చేసేందుకు కమిటీ భేటీ అయింది. ఇప్పటికే కొన్ని సిఫారసులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన కేబినెట్ సబ్ కమిటీ ఆ తర్వాత అసెంబ్లీలోనూ పెట్టుబడి సాయంపై చర్చించారు. అందులో వచ్చిన సలహాలు, సూచనలు తగ్గట్టు ఇంకొంత సమగ్రంగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు. రైతు భరోసా పొందాలనుకునే వారి నుంచి అప్లికేషన్ తీసుకోవాలనే ప్రతిపాదన వచ్చింది. ఇక దీని ప్రాసెస్ ఒకసారి ఎలాగ ఉంటుందంటే ఎలాంటి చిక్కుముడి లేకుండా కేవలం రైతు పేరు, గ్రామం, మండలం, జిల్లా, పట్టాదారు, పాస్ పుస్తకం నంబర్, ఫోన్ నంబర్ వివరాలతో ఆన్లైన్లో సింపుల్ అప్లికేషన్ పెట్టబోతున్నారు. సో ఆ రకంగా రైతు భరోసాకు సంబంధించి అయితే ప్రభుత్వం చాలా క్లియర్గా వ్యవహరించబోతుంది. శాటిలైట్ ఇమేజెస్ కూడా వాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ విస్తరణ అధికారులు,
కొత్తగా గ్రామాల్లో నియమించనున్నటువంటి గ్రామ పాలన అధికారులు సంయుక్తంగా కలిసి ఫీల్డ్ సర్వే చేపట్టి పంటలు వేశారో లేదో చెక్ చేస్తారు. అలాగే ఏదైనా పంట వేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది నిర్ధారించడం వంటివి చేపట్టాలని క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే గత ప్రభుత్వం 2018 నుంచి 23 వరకు 22,800 కోట్ల రైతు బంధు నిధులను సాగులో లేని భూములకు చెల్లించిందని ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించింది. సో పెట్టుబడి సాయం పక్కదారి పట్టకుండా సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని తాము భావిస్తున్నట్లుగా కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. సో ఎన్ని ఇబ్బందులున్నా ముందుకెళ్తాం, ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడిందని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం కొన్ని అంశాలు వెల్లడించారు. ఇక రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు 72,000 పైచీలకు కోట్ల బడ్జెట్ను కేటాయించామని చెప్తున్నారు. సో ఓవరాల్గా రైతు వేదికలను అలాగే ఇవన్నిటి కూడా రైతులకు సంబంధించిన అన్ని అంశాలపై ప్రభుత్వం చాలా క్లియర్గా వ్యవహరిస్తుంది అంటున్నారు. ఇక సీఎంతో చర్చించాక సీలింగ్పై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒక రైతుకు ఎంత భూమి ఉన్నా మొత్తం భూమికి రైతు భరోసా ఇవ్వాలా లేక కొన్ని ఎకరాలకి సీలింగ్ పెట్టాలనే దానిపై కూడా రకరకాల అభిప్రాయాలు కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి వచ్చాయి. అసెంబ్లీలో చర్చ సందర్భంగా కూడా కొందరు ఎమ్మెల్యేలు 10 ఎకరాలకు సీలింగ్ పెట్టాలని, కొందరు అవసరం లేదని చెప్పినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద జిల్లాల్లో కేబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో 7.5 ఎకరాలు లేదా 10 ఎకరాలకు సీలింగ్ పెట్టాలని సూచనలు అయితే వచ్చాయి. సో సబ్ కమిటీలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలుస్తుంది. దీంతో ముఖ్యమంత్రితో చర్చించాకే ఎన్ని ఎకరాలకు సీలింగ్ పెట్టాలనే దాన్ని ఫైనల్ చేయబోతున్నారు. అదేవిధంగా ఎకరాకు ఎంత ఇవ్వాలనే దానిపై కూడా చర్చించబోతున్నారు. సో మొత్తం మీద సంక్రాంతికి రైతు భరోసా నిధుల విడుదల కాబోతుంది. రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ అయితే ఇంకా పూర్తి స్థాయిలో చర్చించబోతోంది. సీలింగ్ అంశం ఒకటి, అలాగే ఆన్లైన్ అప్లికేషన్, ఈ 2 విషయాల్ని పరిగణలోకి తీసుకుంటుంది. మొత్తం మీద ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత అన్ని అభిప్రాయాలను ఆయనకు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ఫైనల్ చేయబోతున్నారు. సో ఓవరాల్గా సంక్రాంతికి రైతుల ఖాతాలో రైతు భరోసా అయితే జమ కాబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.